మరి మనము శిలువ శ్రమల కాలములో శ్రమల దినాలను గూర్చి ధ్యానిస్తూ ఉన్నాం. అంటే మనకు శ్రమల కాలాలు లేవు, శ్రమల దినాలు మన జీవితంలో లేవు ప్రియులారా. బైబిల్లో మనం మూలవాక్యంగా చదువుకుంటున్న మాట ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో 8వ వచనములో ప్రియులారా, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రియులారా, యేసు ప్రభువారు కల్వరిలో ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన పరిశుద్ధ దేహముతో పరిశుద్ధ జీవితాన్ని జీవించి ఆయన వ్రేలాడినట్లుగా సిలువ వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సిలువ కూడా ఎలాగ వేయబడ్డాడు అంటే ఆయన ఆకారమందు నరుడిగా భూమి మీదికి వచ్చెను అని రాయబడుతుంది. ఆయన ఆకారమందు నరుడుగా భూమి మీదికి వచ్చి ఆయన సిలువ వేయబడినని వాక్య భాగములో మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. అయితే యేసు నరుడుగా భూమి మీదకు ఆకార రూపములో మనిషి ఆకారములో వచ్చి సిలువ వేయబడినది ఆయన సర్వమానవాళి కొరకు కల్వరిలో తన ప్రాణమును పణంగా పెట్టాడు. తన ప్రాణమును ఆయన ప్రాణంగా పెట్టి ఉన్నాడు. అయితే మనం ప్రియులారా సంవత్సరము యేసు ప్రభు వారిని సిలువ వేసి సిలువ కొట్టి ఆయన్ని చంపివేసి పాతిపెట్టి తిరిగి మరలా పునరుద్ధానుడయ్యారని మనం లేపుతూ ఉన్నాం. ఎబ్రీ పత్రికలో మనం చదువుకున్నప్పుడు చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో 25వ మాటను చదువుకుందాం. 25లో, అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. క్లియర్ అయిందా మీకు? ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం అని రాయబడింది. మనం ఈ పండుగను ప్రియులారా సంవత్సరం ఆచరిస్తున్నామా, వారం ఆచరిస్తున్నామా చెప్పాలి. మనం ప్రతి సంవత్సరం సిలువ ధ్యానాలు, ప్రతి సంవత్సరం ప్రియులారా సిలువ వేయటము, లేపటము, కొండ మీదకి వెళ్ళటం, కొండ కిందకి వెళ్ళటం, వాహనాల్లో ఊరేగటము, మరి ఇలాగా తాగి మనం పండగలను చేస్తూ ఉన్నాం. అయితే బైబిల్లో ఏమని క్లియర్గా చెప్పబడిందంటే ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25లో రాస్తున్నాడు కదా, అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. సంవత్సరం అయినా ప్రవేశింపలేదు. చూడండి, దేవుని వాక్యములో నుండి ప్రియులారా, ఆ 9వ అధ్యాయం 12వ వచనములో, ఎబ్రీ పత్రిక 9:12లో, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి. ఎన్నిసార్లు? అది ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక్కసారి, బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా, ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెదను. ఆయన సెలవిచ్చినట్లుగా ఒక్కసారే ప్రవేశించాడు, ఒక్కసారి సిలువేయబడ్డాడు, ఒక్కసారి ఆయన అర్పింపబడ్డాడు. ఇప్పుడు సిలువ ధ్యానాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. సిలువ ధ్యానాలను మనం ఏం చేస్తున్నామండి? మనము ధ్యానిస్తూ ఉన్నాం దేవుని వాక్యములో. సిలువ ధ్యానాలు, ఈ సిలువలో యేసు శరీరములో ఉదయకాల వాగ్దాన సందేశములో ఆయన శరీరము గాయపరచబడట ద్వారా ఆశీర్వాదాన్ని చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యములో నుండి ప్రియులారా, ఈ శ్రమల కాలములో సిలువ ధ్యానములో మనకు కలిగిన ఆశీర్వాదం ఏమై ఉన్నదంటే, సిలువలో మనకు కలిగిన ఆశీర్వాదం ఏందో చూద్దామండి. 1 కొరింథీ 1వ అధ్యాయములో 18వ వచనములో నేను చదువుతాను. సిలువను గూర్చిన వార్త
నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. స్తోత్ర. రక్షింపబడుతున్న మనకు ఏమై ఉన్నదంటే సిలువ ధ్యానములో సిలువ మనకు ప్రియులారా కీడో నష్టము కాదు. సిలువ మరణం మనకు అపకీర్తి కాదు. ప్రియులారా, సిలువ ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే మనకు దేవుని శక్తి అయి ఉన్నది. మనకేమై ఉన్నదండి? సిలువను అంగీకరిస్తే సిలువ మ్రాను మీద యేసు ప్రభు వారు ప్రియులారా సిలువ వేయటాన్ని బట్టి బలహీనులమైన మనకు, బలహీనముగా కొనసాగుతున్న మన జీవితాల్లో ఏమై ఉన్నది అంటే దేవుని యొక్క శక్తి. సిలువలో మనం ఏం పొందుకున్నామంటే దైవికమైన శక్తిని మనం పొందుకున్నాం. శక్తి ఉంటేనే ఏమైనా చేయగలుగుతాం. శక్తి లేకపోతే ఏమైనా చేస్తామా? మనకు శక్తి లేదనుకోండి, మనకు శక్తి లేకపోతే బరువు మోయలేము. మనకు శక్తి లేకపోతే మనం ఏ పని చేయలేము. మనకు శక్తి లేకపోతే మనం ప్రయాణం కట్టలేము. మనకు శక్తి లేకపోతే ప్రియులారా మనమేమి కొనసాగలేము. నేను కొన్ని సందర్భాల్లో ఈ వారం కొన్ని కొత్త స్థలాలకు వెళ్ళాను. సరే, వాళ్ళు అన్యులు ఇష్టపడతారు. ఏమి ఇష్టపడతారంటే ఏదైనా జరిగేది జరగబోయేది ఇష్టపడతారు. వాళ్ళు జరిగేది జరగబోయేది ఇష్టపడతారని చెప్పేసి మన మనస్సులో లేనిది ఉన్నది ఏమి కలిపి చెప్పడానికి లేదు. ఈ సంవత్సరం చాలామందికి నేను చెప్పింది ఏంటంటే మన శరీరాలు, మన కుటుంబాల్లో బలహీనతలు ఎదుర్కొంటాం. అన్ఎక్స్పెక్టెడ్గా మూలలో పడ్డ మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఓ సందర్భంలో ఒక స్థలములో చెప్పిన 2.5 రోజే అయింది. 2.5 రోజులోనే అయిపోయింది. ఆ చెప్పినప్పుడు మాత్రం బాధపడ్డారు. ఆ తర్వాత వాళ్ళు దేంట్లోకి వచ్చారంటే శక్తి కావాలి, నిలబడాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవునిలో లోతుకి వెళ్ళాలి. దేవునిలో ఏం చేయాలండి? లోతుకి. మానవునికి ఏం కావాలంటే భూమి మీద పోరాడి గెలవాలన్నా, సాధియాలన్నా, ప్రయాణం కట్టాలన్నా, నిలబడాలన్నా శక్తి కావాలి. ఇది ఎక్కడ నుండి వస్తుందంటున్నాడంటే పౌలు గారు కొరింథీ సంఘానికి సిలువను గుర్చిన వార్త ఉందే. సిలువలో యేసయ్య మన కొరకు సిలువేయబడ్డాడు, రక్తం కార్చాడు, అర్పింపబడ్డాడు, చనిపోయాడు, ఆయన ప్రాణం పెట్టాడన్న వార్త మనం విన్నప్పుడు, వార్తను మనం అంగీకరించినప్పుడు, వార్తను మనం నేర్చుకున్నప్పుడు, వార్తలో మనం కొనసాగినప్పుడు ప్రియులారా దేవుని వాక్యములు మనం చూస్తున్నాం కదా బైబిల్ గ్రంథములో, అది మనకు శక్తి. అది మనకేమై ఉన్నదండి? శక్తి. ఆది కాండములోన బాబేలు గోపురమా, షిమ్రేను గోపురమా, నమ్రతా గోపురమా, ఏ గోపురం అది? ఆ గోపురాన్ని వాళ్ళు కట్టేటప్పుడు వాళ్ళ ఉద్దేశము, ఆలోచన ఏమిటంటే దేవుని కన్నా, దేవుని ఆలోచన కన్నా, దేవుని జ్ఞానానికన్నా, దేవుని శక్తి కన్నా మనం ఎక్కువగా ఎదిగిపోవాలని ఆకాశానికి అంటేటట్లుగా కట్టాలనుకున్నారంట. కానీ కట్టగలుగుతారు వాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ భాషలను తారుమారు చేశాడు. వాళ్ళ భాషలు ఏమైనాయండి? వాళ్ళకి తారుమారు. ఒకళ్ళు ఇటుక అడిగితే అడుసిస్తున్నారు, అర్థం కాక. అడుసు అడిగితే, మట్టి అడిగితే ప్రియులారా సుత్తిస్తున్నారు. ఇప్పుడు పని ఏమైపోయిందంటే ఆగిపోయింది. ఇప్పుడు బైబిల్లోకి వద్దామా? ఏబు గ్రంథము 33వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం బైబిల్ గ్రంథములో నుండి. తన క్రియలలో దేనిని గూర్చియు ఆయన ప్రత్యుత్తరమియుడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. ఎవరి శక్తికి? దేవుడు ప్రియులారా నరులకి శక్తి ఉంది. యేసు ప్రభు వారి యొక్క శ్రమల దినాలుగా సిలువ ధ్యానాల్లో సిలువను గూర్చి వాక్యాన్ని ధ్యానిస్తున్న మనం ప్రియులారా ఈరోజు నేర్చుకునే పాఠం ఏమై ఉన్నదంటే, సిలువను గూర్చిన వార్త మనకి ఏమై ఉన్నదంటే, రక్షింపబడే మనకు అది దేవుని శక్తి.
ప్రియులారా, దేవుని శక్తి అంటే నరుల శక్తి కన్నా మించింది, నరుల బలానికన్నా మించింది, నరుల కన్నా గొప్పది. ప్రజలా గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిదా, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. బైబిల్లో మనం చదువుకుంటున్నాం. మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాంతంలో ఈ వర్తమానాన్ని వింటున్న దేవుని సంగమా, నీకున్న శక్తిని చూసి, నీకున్న డబ్బును చూసి, నీకున్న బలగాన్ని చూసి, నీకున్న పలుకుబడిని చూసి దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క జ్ఞానం ముందు, దేవుని ఆలోచన ముందు, దేవుని శక్తి ముందు ఏది పనికిరాదు. ఏది ఏమవ్వదండి, పనికిరాదు. హెచ్కేలు గ్రంథము 33వ అధ్యాయములో 22వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. దేవుడు నా నోరు తెరువగా పలుకుటకు నాకు, దేవుడు నా నోరు తెరవగా, దేవుడు నా హస్తమును బలపరచగా, దేవుడు నన్ను నడిపియగా, దేవుడు నాకు ఆలోచన ఇవ్వగా నాకు శక్తి కలిగెను. మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ప్రాంతంలో, ఏ స్థలములో, ఎక్కడ నుండి దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మీరు వింటూ ఉన్నా, ఈరోజు దేవుడు వాక్యముల నుండి మీతో ఏమి మాట్లాడుతున్నాడంటే, మీరు నడిచేది, నిలబడేది, మాట్లాడేది, మీరు పూనుకునే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి నడవడిక, ప్రతి క్రియను ఆయన శక్తినిస్తే ప్రియులారా అన్నీ నెరవేర్చబడుతుంది. అన్నీ ఏమవుతుందండి, నెరవేర్చబడుతుంది. ఆయన నోరు తెరవగా. చెప్పండి, ఏమన్నాడు? ఆయన నోరు తెరవగా, ఆయన నాకు శక్తినివ్వగా, ఆయన నన్ను నడిపిగా, ఆయన మిమ్మల్ని నడిపిగా, ఆయన మీకు ఆలోచన ఇవ్వగా. ఇప్పుడు వాక్యములో చూడండి, ఆయన దేవుడు శక్తిని ఇస్తే అప్పుడు పలకటానికి ఏం చేశాడంటే నోరుని తెరచాడు. నేనంటాను, ఈరోజు హెచ్కేలు గ్రంథం మీరు ఎత్తుక్కున్నారు, కానీ 33:13లో దేవుడు దీన్ని బట్టి నేను చెప్పేది ఏమిటంటే, మీకు ప్రియులారా, దేవుడు మీకు అద్భుతమైన సిలువలో శక్తిని ఇవ్వబోతున్నాడు. హెచ్కేలు అయితే నోరు తెరిచి పలికాడు. మీరైతే ఏ పని పూనుకుంటారో, ఎక్కడికి వెళ్తారో, ఎక్కడ నిలబడతారో, ఏ ఆలోచన, ఏది తీర్మానం చేసుకుంటారో, ఏది తీర్మానం చేసుకుంటారు. దేవుడు తన శక్తినిచ్చి హెచ్కేలుని పలికిచ్చినట్లుగా దేవుని వాక్యంలో ప్రియులారా ఆయన నీ పనిని ఆయన నడిపిస్తాడు. స్తోత్ర. నువ్వు పూనుకుంటున్న పని, ఆలోచిస్తున్న ఆలోచన, నువ్వు వెళ్తున్న ప్రతి తీర్మానము, ప్రతి నడవడిక, ప్రతి క్రియ దేవుని వాక్యములు మనం చదువుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో. ఆయన తన శక్తిని ఇవ్వగా ఏం చేశాడంటండి, నోరు తెరచి అతడు పలికెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిదా, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి.